పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్ కుషాయిగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని భయపెట్టేలాగా చేసినటువంటి ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు ఓనర్లు కిరాయిదారులు ఉంటారు. ఆ తర్వాత ఆ కిరాయిదారులకి ఖచ్చితంగా 1st నుంచి 10th వరకు లేకపోతే 15th వరకు ఖచ్చితంగా కిరాయి అనేది ఇవ్వాల్సిందే. అట్లాంటిది కిరాయి అడిగినందుకు ఏకంగా ఇప్పుడు ఆ ఓనర్ ని చంపేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈమె 70 ఏళ్లకు సంబంధించిన వృద్ధురాలు. ఆమె ఇంటికి సంబంధించిన ఓనర్. ఒక 3 బ్యాచులర్స్ కి ఆమె తన ఇంటిని అద్దెకైతే ఇచ్చింది. మరి ఇల్లు కిరాయి కట్టాలి కదా, ఇల్లు కిరాయి కట్టాలి అని అడిగినందుకు పదే పదే నన్నే కిరాయి అడుగుతావా అంటూ పాపం ఆ వృద్ధురాల్ని, అంటే ఆ మొక్కమనే ఉంటుంది కాబట్టి ఏం చేసిందంటే పూర్తిగా ఆమెను చున్నీతో, అంటే ఇంట్లో దొరికినటువంటి శారీయో చున్నీయో తీసుకొని ఫ్యాన్ కి ఉరి పెట్టేసి ఆ తర్వాత ఆమె చనిపోయిందా లేదా నిర్ధారించుకున్న తర్వాత ఈ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే కిరాయిదారుడు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఒక సెల్ఫీ వీడియో లాగా ఆ యాంగిల్ కరెక్ట్ గా, అంటే ఆమె మృతదేహం ఎక్కడుంది ఆ మృతదేహం దగ్గర నించొని డాన్స్ చేసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన పరిస్థితి. ఇంత దారుణంగా ఇంత ఘోరంగా దిగజారిపోయి అసలు మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారో అనే దానికి ఇన్సిడెంట్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి అనుకోవచ్చు. అంటే ఇంత క్రూరంగా అసలు మనుషులు గానే కాదు, వీళ్ళు మృగాలే మనుషుల మధ్యలో తిరుగుతున్నారా అనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చంపిన తర్వాత కూడా, అంటే ఆ వృద్ధురాలు చేసినటువంటి పాపం ఏంది? ఆమె ఇంట్లో ఉన్నందుకు కిరాయి అడగడమే పాపమా? ఆమె చేసిన తప్ప? అది తప్పు అని అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఏం చేసిండు అని అంటే పూర్తిగా ఆ వృద్ధురాల్ని చంపడమే కాకుండా, ఇది 11వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అంటే ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఆ వృద్ధురాలు చనిపోయి 4 రోజులు అవుతోంది. ఎవరు కూడా ఆ ఇంటి పక్కన పోలేదు. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 బ్యాచులర్స్, వాళ్ళు ఆమె ఇంట్లోనే కిరాయికి ఉండేటోళ్ళు అనమాట. కిరాయి మరి ఎన్నేళ్ల నుంచి వీళ్ళు కట్టట్లేదో ఏంటో తెలియదు కానీ వాళ్ళని పిలిచి కోప్పడి మందలించడం అయితే జరిగింది. ఇట్లయితే నడవదు, మా ఇల్లును ఖాళీ చెయ్యండి అని చెప్పడంతో పూర్తిగా ఈ కోపంతో ఈ విజువల్ మనం మొత్తంగా చూపించలేకపోతున్నాం. కానీ ఈ కిరాయిదారుడు ఎవరైతే ఉన్నాడో జస్ట్ ఆయనకు నాకు తెలిసైతే 20 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండుంటాడు. అందులో 3 ఉన్నారు ఆ రూమ్ లో. అందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టు ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇతను సెల్ఫీగా వీడియో తీసుకొని ఆ వృద్ధురాలి దగ్గరగా డాన్స్ చేస్తున్నటువంటి వీడియోస్ ని బెంగళూరులో వైరల్ చేయడమే జరిగింది. సో ఎంత సైకోయిజంగా వ్యవహరించిండ్రు వీళ్ళు అనేది, అంటే చంపడమే కాదు ఆ తర్వాత ఏమైతుందిలే నా కోపాన్ని తీర్చుకున్నాని అని సోషల్ మీడియా ద్వారా చెప్పడం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారి తీసింది అని అనుకోవచ్చు. ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నారా అనేటువంటిది కూడా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. 11వ తారీఖున వీళ్ళ వృద్ధురాలిని చంపడమే కాకుండా అక్కడ పరిసర, అంటే ఆమె చనిపోయిన దగ్గర డాన్స్ చేసినటువంటి వీడియోలు తీసుకున్న తర్వాత పరారయ్యారు. ఆ తర్వాత క్లూస్ ఆధారంగా పూర్తిగా పక్కన వాళ్ళు దుర్వాసన వస్తోంది, ఇక్కడ అంతా ఏదో జరిగింది, ఈ 3-4 రోజుల నుంచి ఈ తలుపులు కూడా తెరవలేదు, ఆ వృద్ధురాలు కూడా కనిపించట్లేదు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ దుర్వాసన ఎక్కడ వస్తుంది అని తెలుసుకోవడానికి పోలీసులు రావడం, తలుపులు తెరిచి చూస్తే పాపం వృద్ధురాలు పూర్తిగా రక్తపు మడుగులో అట్లాగే మొత్తం ఉరి వేసినటువంటి పరిస్థితిలో ఆమె కనిపించింది. దీంతో పూర్తిగా ఆరా తీసిన పోలీసులకు విషయం తెలిసింది ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి కిరాయిదారులు ఎవరైతే ఉన్నారో ఆమెను చంపడమే కాకుండా వీడియోని వైరల్ చేసిండ్రు బెంగళూరులో. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫస్ట్ వీళ్ళని కొట్టడమా, తర్వాత అసలు పరిస్థితి ఏంది, నిజంగా వాళ్ళ మానసిక పరిస్థితి చక్కగా ఉందా లేదా ఫస్ట్ ఇది ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే కేవలం 20 సంవత్సరాలు 22 సంవత్సరాల మధ్య వయస్కులు, అట్లాగే అందులోనైతే ఒక మైనర్ ఉన్నాడు. అసలు వాళ్ళ
పరిస్థితి ఏంటి, జస్ట్ కిరాయి అడిగినందుకు చంపేయడం ఏంది, ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఫస్ట్ వాళ్ళనైతే మానసికంగా పరీక్ష చేయాల్సిందే, ఆ తర్వాత వాళ్ళ మీద డెఫినెట్లీ కఠినాతి కఠినమైన చర్యలు అయితే తీసుకోవాల్సిందే. ఈ వృద్ధురాలు 70 సంవత్సరాలు 4 రోజుల కిందనే చంపి ఆ తర్వాత వీళ్ళు పారిపోవడం, క్లూస్ ఆధారంగా సేకరించి వీళ్ళందరినీ అంటే ఈ హత్య చేసిన వ్యక్తిని, అట్లాగే ఆ వీడియోలో డాన్స్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో వీళ్ళు 3 అయితే ఉన్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ కుషాయిగూడ మొత్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. భయభ్రాంతులకైతే గురవుతున్నారు కుషాయిగూడకు సంబంధించిన వాసులు.